హాయ్ అండి, వెల్కమ్ టు మధురం. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను వీడియోలో మా మినీ గార్డెన్లో ఉన్న విశేషాలన్నింటినీ చూపిస్తానండి. ఈ వీడియోలో మా మినీ గార్డెన్లో అసలు చాలా బాగా ఇదిగోండి మొక్కలైతే ఈ వర్షాకాలం కదండి, వర్షాలకి బాగా గ్రో అవుతున్నాయి చక్కగా. ఇదిగోండి పాలకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, కాకరకాయ పువ్వులు, కాయలు, పిందెలు తోటి మా కాకరకాయ తీగ అసలు భలే బాగుందండి. చూడడానికి అసలు చక్కగా ఉంది. చూడండి 2 కాకరకాయలు కాసాయి, చాలా హెల్దీగా బాగా గ్రో అవుతున్నాయి. ఫస్ట్ కాసిన కాకరకాయ ఇదేనండి. తర్వాత ఈ కాకరకాయ ఇంకా పూలు, పిందెలు చాలా ఉన్నాయి. అసలు బాగా ఈ వర్షానికి మనము ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా వర్షానికే మొక్కలు అనేవి చాలా ఆరోగ్యంగా బాగా గ్రో అవుతాయండి. ఇదిగోండి ఇంకా చిన్న చిన్న పిందెలు ఇవన్నీ కూడాను ఉన్నాయి. అలాగే బచ్చల తీగ కూడా బాగా ఫ్రెష్గా వస్తుందండి, గ్రో అవుతుంది. అలాగే దానికి సీడ్స్ కూడా వస్తున్నాయి. సీడ్స్ అన్నింటినీ కలెక్ట్ చేసి పెడతానండి. ఎవరికన్నా కావాలంటే నాకు కామెంట్ చేయండి. సీడ్స్ కలెక్ట్ చేసిన తర్వాత నేను అవి పంపించడానికి ట్రై చేస్తాను. ఇదిగోండి మిర్చి కూడా చూడండి, మిరపకాయలు అసలు ఎంత హెల్దీగా, అసలు చాలా గ్రీన్ కలర్లో అసలు భలే బాగున్నాయండి. చూస్తుంటేనే తినాలి అన్నలాగా అనిపిస్తున్నాయి. చాలా బాగా పెరుగుతున్నాయి మొక్కలు అనేవి. ఈ మిర్చి అన్నీ కట్ చేస్తే ఒక 1/2 కేజీ మిర్చి వస్తాయండి. చాలా బాగున్నాయి అన్నీను. బచ్చలాకు కూడా బాగా పెద్ద లీవ్స్ వస్తున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఎప్పుడైనా ఒకరోజు నేను ఈ బచ్చలాకు తోటి బజ్జీలు ప్రిపేర్ చేసి మన ఛానల్లో వీడియో పోస్ట్ చేస్తానండి. చాలా బాగుంటాయి బచ్చలాకు తోటి బజ్జీలు వేసుకుంటే. వర్షాకాలంలో అలా చల్లగా వర్షం పడుతూ వేడివేడిగా ఈ విధంగా బజ్జీలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదండి. ఇంకొంచెం పాలకూర అయితే 1 వీక్కే ఈ విధంగా బాగా గ్రో అవుతుందండి. వీక్లీ వన్స్ నేను కట్ చేసి దాంతో పప్పు కానీ, పాలక్ పన్నీరు, ఆ విధంగా ఏదో ఒకటి ఫ్రై కానీ అలా చేస్తాను. వీక్లీ వన్స్ కట్ చేసి చేస్తాను. మళ్ళీ 1 వీక్కి ఫ్రెష్గా బాగా గ్రో అవుతుందండి. ఇదిగోండి కాకరకాయలు 2 ఉన్నాయండి. 2 హార్వెస్ట్ చేశాను. ఒకటి ఎల్లో కలర్లో వచ్చింది, ఎందుకు అలా వచ్చిందో అర్థం కాలేదు. ఇంకా మిర్చి కూడా నేను హార్వెస్ట్ చేశాను. ఇంకా ఇవి మా టెర్రస్ పైన కొన్ని ప్లాంట్స్ పెట్టామండి. ఆ ప్లాంట్స్ చూడండి, ఇది టొమాటో చెట్టు, చిన్న టొమాటో వచ్చింది, భలే క్యూట్గా ఉంది. ఇంకా ఈ విధంగా నేను కలర్స్ మందార మొక్కలు తీసుకొచ్చి పెట్టానండి. ఆ మందార మొక్కలకి చూడండి ఎర్లీ మార్నింగ్ ఈ విధంగా ఫ్లవరింగ్ వచ్చి ఆ గాలికి అవి అసలు చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. పొద్దున్నే మనము గార్డెనింగ్ చేస్తూ ఉంటే చూడటానికి మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. రకరకాల పూలు, కాయలు పొద్దున్నే చూడగానే ఆ సర్ప్రైజెస్ని చూస్తూ ఉంటే, మొక్కలు ఇచ్చే సర్ప్రైజెస్ మనసుకి చాలా సంతోషాన్ని కలిగిస్తాయండి. ఇవి ఎల్లో కలర్ మందారము అండ్ ఇవి రెడ్ కలర్ మందారం అండి, రేఖ మందారము. ఇవి ముద్ద మందారము. అసలు చాలా బాగా గ్రో అవుతున్నాయండి, చాలా హెల్దీగా ఉన్నాయి. అసలు ఫ్లవరింగ్ చూడండి ఎంత హెల్దీగా వచ్చిందో. చిన్న చిన్న కుండీల్లో కూడాను ఇంత చక్కగా బాగా గ్రో అవుతున్నాయి. ఇంకా
ఇదిగోండి, ఇది ఒక చిన్న గులాబీ మొక్క అండి. గులాబీ మొక్క రెడ్ కలర్ ఫ్లవర్ వచ్చింది. అసలు ఎంత బాగుందో అండి, చూడ్డానికి భలే అందంగా ఉంది. ప్రకృతిలో ప్రతిదీ మనకి చూడ్డానికి చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఇంకా ఇవి పింక్ కలర్ మందార పూలండి. ఇంకా మొగ్గలు ఉన్నాయి, రేపటికి ఇవి ఫ్లవర్స్ వస్తాయి. చాలా బాగుంటున్నాయండి ఈ ఫ్లవర్స్ కూడాను చూడడానికి. మందార పూలు పింక్ కలర్లో, పింక్ అండ్ రెడ్ కలర్గా మిక్స్ అయ్యి వస్తాయి అవి. మందార పూలు చాలా బాగుంటాయి. గులాబీ పువ్వు అయితే భలే బాగుందండి. తర్వాత ఈ విధంగా నేను గార్డెనింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మేము పూజ చేసుకున్నామండి. పూజ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లో మా వంట పని స్టార్ట్ చేసాము. నైటే ఈ విధంగా నేను మొత్తము క్లీన్ చేసి ఉంచానండి. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత గార్డెనింగ్, పూజ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఈ విధంగా వంట స్టార్ట్ చేశానండి. ఫస్ట్ నేను పాలు కాగబెట్టడంతో వంట స్టార్ట్ చేస్తాను. పాలు అయిపోయినాయి. తర్వాత నేను దోశలు ప్రిపేర్ చేసి బ్రేక్ఫాస్ట్ తినేసామండి, అయిపోయింది. తర్వాత ఈ విధంగా ఇప్పుడు నేను కొబ్బరి పాలతోటి బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్తో కానీ ఏదైనా వెజ్ కర్రీతో కానీ ఈ బగారా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఇలాగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో కొంచెము ఆయిల్, నెయ్యి వేసుకోవాలండి. వేసుకొని అందులో ఈ విధంగా మనము హోల్ గరం మసాలావి దినుసులు వేసుకోవాలండి. చెక్క, లవంగాలు, ఇలాచి, ఒక బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా, ఈ విధంగా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయల్ని కూడా కట్ చేసి పెట్టుకొని ఈ విధంగా వేసుకొని వాటిని కూడా బాగా తడిపోయే వరకు కొంచెం లైట్గా అలాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని, పుదీనా, కొత్తిమీర శుభ్రంగా కడిగి తీసి పెట్టుకున్న వాటిని కూడాను ఈ ఆయిల్లో ఆనియన్స్తో పాటు వేసుకొని ఆ తడిపోయే వరకు కొంచెము వేయించుకోవాలండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలండి. ఫ్రెష్గా దంచి పెట్టుకొని దాన్ని ఇందులో వేసుకుంటే ఆ ఫ్లేవర్ అసలు చాలా బాగుంటుందండి. ఈ విధంగా కొబ్బరిని రెండు చిప్పల కొబ్బరిని నేను బాగా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని అది ఈ విధంగా నేను పాలు తీసి పెట్టుకున్నానండి, కొబ్బరి పాలు. ఇదిగోండి, ఇప్పుడు ఆ కొబ్బరి పాలని కొలత ప్రకారము మనం బియ్యం ఎన్ని గ్లాసులు తీసుకున్నామో దానికి డబల్. 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాసులు కొబ్బరి పాలని పోసుకోవాలండి. ఈ విధంగా నేను అవి ఆనియన్స్ అన్నీ వేగిపోయిన తర్వాత ఆ కొబ్బరి పాలని అందులో వేసుకొని బాగా కలుపుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మనము శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడాను ఈ విధంగా కొబ్బరి పాలలో మనము వేసుకొని ఒకసారి బాగా మొత్తము అన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. అవి కొంచెం ఉడికేలోపు ఈ విధంగా ఉడికేలోపు మనము ఈ విధంగా హోల్ గరం మసాలా ఉన్నాయి కదండి, చెక్క, లవంగాలు, ఇలాచి, వీటన్నింటినీ ఒకసారి అలాగా రోట్లో వేసుకొని కొంచెము కచ్చాపచ్చాగా పౌడర్ లాగా దంచుకోవాలండి. దంచుకున్న దానిని ఈ విధంగా మనము ఉడుకుతున్న అన్నంలో వేస్తే ఆ ఫ్లేవర్ అనేది రైస్కి పట్టుకొని చాలా బాగుంటుందండి.
ఇది కలుపుతుంటేనే వాసన గుమగుమలాడుతూ ఉందండి. చాలా బాగుంది అసలు. రుచి కూడా చాలా బాగుంటుందండి. కొబ్బరి పాలతో చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా ఆ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ విధంగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. చూడండి, రెడీ అయిపోయింది అన్నము. పొడి పొడిలాడుతూ అసలు చాలా బాగుంటుందండి. బగారా రైస్ గుమగుమలాడిపోతుంది. ఇల్లంతా వాసనగా ఉంటుంది. వాసన చూస్తేనే ఆకలి వేసేస్తుంది, తినాలనిపిస్తుంది. ఇదిగోండి, ఈ విధంగా బగారా రైస్ కొబ్బరి పాలతోటి ప్రిపేర్ చేసింది రెడీ అయిపోయిందండి. దీంట్లోకి కాంబినేషన్గా నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేశానండి. ఈ చికెన్ కర్రీ తోటి బగారా రైస్ తింటే సూపర్గా ఉంటుందండి కాంబినేషన్. అండ్ చికెన్ కర్రీతో పాటు నేను ఈ విధంగా వేడి సాంబార్ కూడాను సొరకాయ వేసి సాంబార్ ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉన్నాయి అన్నీ కూడాను. ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత ఈ విధంగా నేను వడలు వేసానండి. ఆ వడల కోసము మినప్పప్పు, పచ్చిశనగపప్పుని 4 hours నానబెట్టుకొని దానిని తర్వాత ఈ విధంగా మిక్సీలో వేసుకొని మెత్తగా వేసుకోకూడదండి. కొంచెము ఆ పప్పులు తగిలేలాగా మనము గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకొని తర్వాత ఈ విధంగా మనము ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఈ వడల్ని ఒక్కొక్కటి వేసుకుంటూ 2 పక్కల దోరగా వేయించుకొని ఈ విధంగా తీసుకోవాలండి. నేను వడలు వేసిన క్లిప్ మిస్ అయ్యిందండి. ఈ విధంగా వడల్ని సాంబార్తో, చికెన్తో, కొబ్బరి పచ్చడితో దేంతో సర్వ్ చేసుకున్న ఈ వడలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. నేనైతే చికెన్ తినను కాబట్టి ఈ విధంగా సాంబార్ తోటి సర్వ్ చేసుకున్నానండి. ఈవినింగ్ సూర్యాస్తమయం అవుతూ ఉందండి. సూర్యాస్తమయము, సూర్యోదయము చూడడానికి చాలా బాగుంటాయి కదండి. అండ్ ఈ వీడియోలో ఒక సర్ప్రైజ్ ఉందండి. అది నా ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఈ విధంగానే నా ఛానల్ని అందరూ లైక్ చేస్తూ, షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.